తెలంగాణ రాష్ట్ర ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. చలి పొగమంచుతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. ఉదయం పొగమంచుతో రోడ్లు కనిపించక పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో చలి కాస్త తగ్గింది. కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ శీతాకాల పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపింది ఐఎండీ. ఈ నెల 6 వరకు నార్మల్ వెదర్ కండిషన్స్ ఉంటాయని అనౌన్స్ చేసింది. పొగమంచు తీవ్రత ఉంటుందని, దీంతో గాలి నాణ్యత పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. 8 తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయని, కోల్డ్ వేవ్ తిరిగి మొదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. హైదరాబాద్ లోనూ కోల్డ్ వేవ్ ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. జిల్లాల్లో చలి తీవ్రత ఇంకా తగ్గడం లేదు. ఉదయం సాయంత్రం వేళల్లో చలి చంపేస్తోంది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ కంటిన్యూ అవుతోంది. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రంలో పొడి వాతావరణం, చలి కారణంగా జనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ప్రజలను చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పిల్లలు, వృద్ధులు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. పలుచోట్ల కమ్ముకుంటున్న పొగమంచుతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. రోడ్లు సరిగ్గా కనిపించక పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు జనం బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఉదయం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా పొగమంచు కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోనూ పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. పొగమంచుతో హైవేలపై ఎదురుగా వస్తున్న వాహనాలు పూర్తిగా కనిపించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పొగమంచు కమ్మేసింది. కొత్తగూడెం ప్రాంతంలో రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప రాత్రిపూట జనం ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అవసరమైతేనే బయటకు రావాలంటున్నారు.